హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వాక్కాయ పప్పు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇందుకు ముందుగా వాక్కాయను శుభ్రంగా కడుక్కుని మజ్జిగ ముక్కలు కట్ చేసుకుని అందులో ఉన్న గింజలను తీసుకోవాలి, లేకపోతే చేదు వస్తుంది, ఒగరుగా ఉంటుంది. ముందుగా పప్పు గంట ముందు నానబెట్టుకుంటే బాగుంటుంది, గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. పప్పు కూడా త్వరగా ఉడికిపోతుంది. అలా నానబెట్టుకున్న పప్పులో మనం ముక్కలుగా కట్ చేసుకున్న వాక్కాయ ముక్కలు, పచ్చిమిరకాయ చీరుకులు, పసుపు, కారం వేసుకొని ఒక వంతు పప్పుకి 3 వంతులు 4 వంతులు నీళ్లు వేసుకుని విజిల్ పెట్టుకున్నాను. ఒక విజిల్ ఏమో హై ఫ్లేమ్లో, 3 విజిల్ ఏమో సిమ్లో పెట్టుకుని విజిల్ వేయించుకున్నాను. తర్వాత దాంట్లో పప్పు చిక్కగా అయిపోయిందని కొంచెం వాటర్ మరగపెట్టుకొని అందులో వేసుకుని ఉప్పు వేసుకుని మెదుపుకున్నాను. మెదుపుకున్న తర్వాత ఇలా పోపు పెట్టుకోవాలి. ఇలా మూకుడు పెట్టుకుని నెయ్యితో పోపు పెట్టుకుంటే ఏ పప్పు అయినా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఇలా నేతితో పోపు వేసుకున్నాను. ఉల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, మిరగాయలు వేసి పోపు వేసుకుని ఎంతో టేస్టీ రుచికరమైన మన వంకాయ పప్పు రెడీ.